అందరికీ నమస్కారం. పలాస నియోజకవర్గం శిరీష మేడం గారు చేస్తున్న అభివృద్ధి కోసం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, ద లెజెండరీ గౌతు లచ్చన్న గారు ఎంతో నీతి నిజాయితీలతో ద విక్టోరియస్ ఎమ్మెల్యే 6 టైమ్స్ ఎమ్మెల్యే శ్రీ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు వారసత్వం. ఇంత లెగసీ ఫ్యామిలీ నుండి వచ్చి సాధారణ గృహిణిగా కెరీర్ ప్రారంభించి పలాస నియోజకవర్గాన్ని దాదాపు 40,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి అనే దృక్పథంతో ముందుకు వెళ్తున్న మన ఎమ్మెల్యే శిరీష మేడం గారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఫ్లైఓవర్ అన్నది ఒక తీరని కళ. ఎప్పటి నుండో వర్క్స్ ప్రారంభమై ఈరోజు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయి ఈ ప్రాజెక్టు గౌరవ కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సహాయ సహకారాలతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ శిరీష మేడం గారి కృషి పట్టుదలతో 46.5 కోట్ల నిధులతో శాంక్షన్ కాబడి అతి త్వరలో పనులు ప్రారంభించబడి కొద్ది కాలంలోనే పూర్తి కాబోతుంది. ఈ ఫ్లైఓవర్ అన్నది మన పలాస నియోజకవర్గానికి, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఎంతోమంది విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, దాదాపు చాలామంది పనుల విషయంలో పలాస కాశీబుగ్గ వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఫ్లైఓవర్ అన్నది ఒక వరం లాంటిది. ఇక బెండిగేట్ నుండి నౌపడ వెళ్ళే డబుల్ రోడ్డు దాదాపు 47.5 కోట్ల నిధులతో శాంక్షన్ కాబడి పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 9.2 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయం. ఇది మనకి, మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్కి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్. ఇంతటి మహోన్నత ప్రాజెక్ట్ని తీసుకొస్తున్న మేడం గారికి ఎంతైనా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యాజ్యూ ప్రొడక్ట్స్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో, కేంద్ర సహాయ సహకారాలతో, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సహాయ సహకారాలతో అతి త్వరలో ఈ ప్రాజెక్టు పలాస నియోజకవర్గానికి రాబోతూ ఉంది. ఇదే కాకుండా 200 బెడ్ హాస్పిటల్కి తన సొంత నిధులతో ఎన్ఆర్ఐ ఫండ్స్ ద్వారా 2 డయాలసిస్ యూనిట్లు మేడం గారు తీసుకొస్తున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే నాకు సోక్రటీస్ మాటలు కొన్ని గుర్తుకొస్తూ ఉన్నాయి. ఒక విజయం తర్వాత వచ్చే ఓటమి మనకి గుణపాఠాలు నేర్పిస్తే 2019లో ఓటమి నుండి వచ్చే విజయం ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో ఇబ్బందులు, ఒక బర్నింగ్ ఫైర్గా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, ఒక బర్నింగ్ డిజైర్గా మారి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో నిత్య శ్రామికురాలుగా మారి అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకు వెళ్తున్న మన శిరీష మేడం గారు. ఇక ఎంతటి బంగారం పల్లెంకైనా కొడదాత కావాలి. ద మ్యాన్ బిహైండ్ ద సక్సెస్ఫుల్ గౌతు శిరీష మేడం గారు ఈజ్ వన్ అండ్ ఓన్లీ వెంకన్న చౌదరి గారు. ఆయన ఒక సామాజికవేత్త, ఒక మానవతావాది, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఒక గూగుల్, ఒక ఏఐ, ఒక చార్జ్ పిట్ అన్నీ మిక్స్ చేస్తే వచ్చే అపారమైన నాలెడ్జ్తో మేడం గారికి డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధి అనే విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ ఈ నియోజకవర్గానికి సేవలు అందిస్తున్న వెంకన్న చౌదరి గారు. ఇక పలాస ఒక ఎంఐజీ లేఅవుట్, ఒక టిట్కో ఇల్లు, ఒక కేంద్రీయ విద్యాలయం, ఒక ఫ్లైఓవర్, ఒక బెండిగేట్ నుంచి పూండి వెళ్ళే ఒక డబుల్ రోడ్,
ఒక కొత్త పలాస ఆవిష్కరించబడుతోంది. ఇంతటి కృషి చేస్తున్న మన మేడం గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి మనందరం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. గత పాలనలో లాగా అక్రమాలు, రాజ్యాల్ని బిజినెస్ ప్రశాంతంగా ఇటువంటి అభివృద్ధితో ముందుకు వెళ్తున్న మేడం గారికి పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఎంతైనా అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అని తెలియజేస్తా మీ చిన్ని.